9999954567. హాయ్ హలో వెల్కమ్ టు స్పీడ్ ఫిల్మీ న్యూస్. నితిన్ కి బిగ్ టార్గెట్. తమ్ముడు హిట్ కొట్టాలంటే ఎన్ని కోట్లు కొల్లగొట్టాలో తెలుసా? నితిన్ నటిస్తున్న తమ్ముడు సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 35 కోట్ల బడ్జెట్తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 4న గ్రాండ్ గా విడుదల కానుంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో సప్తమి గౌడ, లయ, వర్ష బొల్లమ్మ కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే సినిమా హిట్ సాధించాలంటే థియేటర్లలో 70 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. నితిన్ గత చిత్రాలు రాబిన్ హుడ్, ఎక్స్ట్రాడినరీ మ్యాన్ వంటివి బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. దీంతో నితిన్ మార్కెట్ ను దృష్టిలో ఉంచుకుంటే ఈ భారీ టార్గెట్ సాధించడం సవాల్గా కనిపిస్తోంది. అక్క తమ్ముడి సెంటిమెంట్, యాక్షన్ సీక్వెన్స్లతో తమ్ముడు నితిన్ కు కంబ్యాక్ ఇస్తుందా? జూలై 4న తేలనుంది. కుబేరాకు తమిళనాడులో ఘోర నష్టం. ఎన్ని కోట్లో తెలుసా? తమిళ సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న కాంబోలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన కుబేరా సినిమా తెలుగులో బ్లాక్ బస్టర్ గా నిలిచినా తమిళనాడులో ఘోరంగా విఫలమైంది. జూన్ 20న గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల క్లబ్ లో చేరగా తమిళనాడులో మాత్రం కేవలం 18 కోట్ల గ్రాస్ వసూళ్లతో నీరసించింది. 48 కోట్ల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ తో అడుగుపెట్టిన కుబేరా సుమారు 30 కోట్ల నష్టాన్ని మిగిల్చినట్లు సమాచారం. ధనుష్ కెరీర్ లోనే ఇది అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచింది. తమిళ ప్రేక్షకులతో కనెక్ట్ కాకపోవడం, కథలో కొత్తతనం లేకపోవడం ఈ వైఫల్యానికి కారణాలుగా చెబుతున్నారు. శేఖర్ కమ్ముల కూడా తమిళనాడులో సినిమా ఆశించిన ఫలితాన్ని రాబట్టలేదని విచారం వ్యక్తం చేశారు. అయితే అమెజాన్ ప్రైమ్ వీడియో 50 కోట్లకు ఓటీటీ రైట్స్ సొంతం చేసుకోవడం నిర్మాతలకు కొంత ఊరటనిచ్చింది. గేమ్ చేంజర్ వైఫల్యం. రామ్ చరణ్ పై నిందలు న్యాయమా? గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన భారీ చిత్రం గేమ్ చేంజర్ బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించలేదు. ఈ వైఫల్యానికి దర్శకుడు శంకర్, నిర్మాత దిల్ రాజు ప్రధాన కారణమని ఆరోపణలు వెల్లవెత్తుతున్నాయి. నిర్మాణంలో నియంత్రణ లేకపోవడం, బడ్జెట్ అదుపు తప్పడం, సినిమా రన్ టైం అనవసరంగా పొడిగించడం వంటి అంశాలు చిత్రాన్ని ఆర్థికంగా దెబ్బతీశాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సమయంలో రామ్ చరణ్ తన కెరీర్ లో కీలక దశలో ఉన్నప్పటికీ ఈ ప్రాజెక్ట్ కోసం ఇతర సినిమాలను పక్కన పెట్టి పూర్తి సమయం కేటాయించారు. అయినప్పటికీ చిత్రం విఫలమవడానికి రామ్ చరణ్ నిందించడం అన్యాయమని, సిగ్గుచేటని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చరణ్ నటన, అంకిత భావం అభినందనీయమని, కానీ శంకర్ రూపొందించిన కథలో స్పష్టత లేకపోవడం, దిల్ రాజు నిర్మాణ వ్యయాలను నియంత్రించకపోవడమే వైఫల్యానికి కారణమని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ పై నిందలు వేయడం సరికాదని, ఆయన కృషిని గుర్తించాలని అభిమానులు కోరుతున్నారు. హడలెత్తిస్తున్న మురుగదాస్, వణికిపోతున్న నిర్మాతలు. ఒకప్పుడు బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన ఏఆర్ మురుగదాస్ ఇప్పుడు వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నారు. గజిని, తుపాకీ, కత్తి వంటి బ్లాక్ బస్టర్లతో తన సత్తా చాటిన మురుగదాస్ నుంచి ఇటీవలి కాలంలో వచ్చిన చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. స్పైడర్, సర్కార్, దర్బార్, సికిందర్ వంటి సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. దీంతో మురుగదాస్తో సినిమా తీసేందుకు నిర్మాతలు జంకుతున్నారు. భారీ బడ్జెట్ తో సినిమా తీసినా ఆదరణ లేకపోతే నష్టాలు తప్పవనే ఆందోళనలో ఉన్నారు. ఆయన చిత్రాలు ప్రేక్షకులను మెప్పించలేకపోవడంతో ఆయనపై నమ్మకం సన్నగిల్లుతోంది. ప్రస్తుతం ఆయన చేతిలో శివకార్తికేయన్తో చేస్తున్న మదరాసి సినిమా మాత్రమే ఉంది. మరి ఆ సినిమాతో మురుగదాస్ మళ్లీ గాడిలో పడతాడా, లేక ఈ ఫ్లాప్ సెంటిమెంట్ కొనసాగుతుందా అనేది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికైతే మురుగదాస్తో సినిమా అంటే నిర్మాతలు రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేరు. వార్ 2 తెలుగు రైట్స్ కోసం హోరాహోరీ పోటీ. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ జోడీతో రూపొందుతున్న బాలీవుడ్ బిగ్గీ వార్ 2 తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ కోసం తీవ్ర పోటీ నడుస్తోంది. యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు రైట్స్ కోసం సితారా ఎంటర్టైన్మెంట్ ముందంజలో ఉంది. ప్రస్తుతం 80 కోట్ల సమర్పణ ఉన్నప్పటికీ నిర్మాతలు 100 కోట్లు ఆశిస్తున్నారు. ఈ ఒప్పందం 90 కోట్ల నుంచి 100 కోట్ల మధ్య ఖరారయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ అరంగేట్రంతో పాటు హృతిక్ రోషన్ యాక్షన్ అవతారం, కియారా అద్వానీ గ్లామర్ ఈ చిత్రానికి భారీ హైప్ను తెచ్చిపెట్టాయి. ఏషియన్ సినిమాస్, ఇతర ప్రముఖ నిర్మాణ సంస్థలు కూడా ఈ రైట్స్ కోసం పోటీ పడుతున్నాయి. వార్ 2 ఆగస్టు 14న హిందీ, తెలుగు, తమిళ్ భాషల్లో విడుదల కానుంది. ఈ డీల్ తెలుగు రాష్ట్రాల్లో చిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డు సృష్టించే అవకాశం ఉంది. 9999
954567.